టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలో శతభిష నక్షత్రం 3-4 పాదాల మీద, తదుపరి పూర్వభాద్రపద నక్షత్రంలో 1-2 పాదాల మీద సంచరిస్తాడు. అయితే శతభిష నక్షత్రాధిపతి రాహువు, పూర్వభాద్రపద నక్షత్రాధిపతి గురువు. ఈ గురువు ఖగోళంలో ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక కుంభరాశిలోనే రాహు సంచారం జరుగుతుంది. ఈ మకర రాశిలో 4 గ్రహాల సంచారం కుజ, రవి, శుక్ర, బుధులు చతుర్రాహి జరుగుతుంది. వీటి ఫలితాలతో మిగతా గ్రహాలు, చంద్ర ఆధారిత ఫలితాలు ఏవైతే ముఖ్యమైన పాయింట్లు ఉంటాయో అవి క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది ఈ వీడియోలో అనేది చెప్పటం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి. ఈ మేషరాశి వారికి వ్యాపార అవకాశాలు లభిస్తాయి. 11వ స్థానంలో చంద్ర సంచారం. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. విద్యార్థులైతే కనుక పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మంచిగాను అయిన రోజుగా ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో కూడా సానుకూలత ఉంటుంది అనేది ఈ మేషరాశి వారికి ఈరోజు మంచి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి 10లో చంద్ర సంచారం, 9లో చతుర్రాహి. వ్యాపారాలలో స్థిరత్వం ఉంటుందనేది సూచిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. కొద్ది ప్రమాదాలకి సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో విభేదాలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అష్టమంలో చతుర్రాహి 4 గ్రహాల సంచారం. అయితే మిథున రాశి వారికి ఉద్యోగస్తులకైతే కనుక ప్రమోషన్స్ పొందే అవకాశాలుకి కానీ, ప్రమోషన్కి గుర్తింపు పడటాలు కానీ, దీనికి సంబంధించిన విషయాలకి అవకాశం ఉంది ఈరోజు. విదేశీ విద్య కోసం అంటే ఫారిన్లో సీట్ కోసం, ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నించే వాళ్ళైతే వారికి ఈరోజు మంచి సమయంగా ఉంది అనేది వారి ప్రయత్నాలు ఫలించటానికి. వైవాహిక జీవితం అయితే సంతోషంగా ఉంటుంది ఈరోజు మిథున రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 7లో చతుర్రాహి 4 గ్రహాల సంచారం, 8లో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా వేయడం మంచిది, అనుకూలం లేదు. వాయిదా వేయచ్చు, స్ట్రైట్ అవే అనేది చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడానికి సమయం అనుకూలంగా లేదు ఈరోజు. ఇన్వెస్ట్మెంట్లు కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం అనుకూలమే. అయితే 6లో కూడా 4 గ్రహాల సంచారం చతుర్రాహికి మిశ్రమంగా అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే సమాజంలో గౌరవం పెరుగుతుంది. 7లో చంద్ర సంచారానికి వీరు కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే కుదుర్చుకోవటానికి అవకాశం ఉంటుంది, అవకాశాలు వస్తాయి ఈరోజు. ఇక స్టూడెంట్స్కి అయితే కనుక వారి చదువులపై ఏకాగ్రత పెరుగుతుంది, ఈరోజు బాగానే ఉంటుంది. వాహన చోదనలో అంటే వేగం తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాహన ప్రమాదాలు సొంచి ఉన్నాయి కాబట్టి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం అనుకూలమే. 5లో 4 గ్రహాల సంచారం చతుర్రాహి జరుగుతుంది. అయితే శత్రువులపై విజయం సాధిస్తారు ఈరోజు ఈ కన్యారాశి వారు. కోర్టు కేసులు ఉన్న వారికి శత్రువులపై విజయం సాధించడానికి కూడా అవకాశం. కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి అనేది అవకాశాలు ఉంటాయి ఈరోజు. ఆరోగ్యం అయితే బాగానే మెరుగుపడుతుంది నిన్నటి మీద. సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు అనేది సూచిస్తుంది ఈ కన్యారాశి వారికి. ఇక తులారాశి. తులారాశి వారికి 4లో చతుర్రాహి, 5లో చంద్ర సంచారం కాబట్టి సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది ఈరోజు వీరికి. తులారాశి వారికి సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు. షేర్ మార్కెట్ లేదా
ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు వీరికి. అంటే ఇంత మునుపు పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు లాభదాయకంగా. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 3లో 4 గ్రహాల సంచారం, 4లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇంటి వాతావరణం అయితే ప్రశాంతంగానే ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈరోజు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ గోచారంలో. తల్లి ఆరోగ్యం పట్ల అయితే కొద్దిపాటి శ్రద్ధ వహించాలి. ఈరోజు ఆవిడ కొద్దిపాటి అననుకూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో మాత్రం అజాగ్రత్త వద్దు. ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా వాహనాలను నడపాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఇక ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ద్వితీయంలో చతుర్రాహి, తృతీయంలో చంద్ర సంచారం. అయితే ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు అనేది రాహు అనుకూలిస్తున్నాడు. రాహు మీద కూడా చంద్ర సంచారం ఉంది. తర్వాత గురు పూర్వభాద్ర మీద సోదరుల సహాయ సహకారాలు అయితే అందుతాయి. తృతీయంలో సిబ్లింగ్స్కి సంబంధించిన వారి సపోర్టు, వారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఇక చిన్నపాటి ప్రయాణాలు అయితే లాభిస్తాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా ఈ రంగంలో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారి ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్కి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి రాశిలోనే 4 గ్రహాల సంచారం, ద్వితీయంలో చంద్ర సంచారం. కాబట్టి ద్వితీయంలో చంద్ర సంచారానికి ద్వితీయంలో రాహు మీద కూడా చంద్ర సంచారం, రాహు కూడా అక్కడే సంచరిస్తున్నాడు. మాట తీరులో ఇతరులను వీరు ఆకట్టుకుంటారు. కారణం గురువు 9వ దృష్టితో మకరంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు. ద్వితీయంలో చంద్ర సంచారానికి వీరు ఈరోజు మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఎందుకంటే పూర్వభద్రపద నక్షత్రం మీద కూడా ఈరోజు చంద్ర సంచారం ఉంటుంది కాబట్టి, గురువు అధిపతి కాబట్టి వీరు మాట తీరు ఈరోజు చాలా బాగుంటుంది. గురువుకు సంబంధించింది. ఆకస్మిక ధన లాభాలు అయితే అవకాశాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. విద్యార్థులైతే కష్టపడాలి. ఈరోజు వారికి అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆ దిశగా వ్యవహారాలు చూస్తున్నారో ఇప్పటి వరకు వారికి నిశ్చయమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం, వ్యయస్థానంలో 4 గ్రహాల సంచారం. ఇక మానసిక ప్రశాంతత కోసం కొద్దిపాటి వీరు యోగా, ధ్యానం అవసరంగా ప్రధానంగా తీసుకోవాలి. కొంత మానసిక క్షోభ, కొంచెం మానసిక దీనికి ఒత్తిడికి గురవుతారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు అయితే ఉంటాయి. భాగస్వామ్య వివాదాలకి దూరంగా ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అయితే మాత్రం ఈ కుంభరాశి వారు కూడా తగు జాగ్రత్త అవసరం. వీరికి కూడా వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. మీనరాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం, 11లో 4 గ్రహాల సంచారానికి, 12లో వ్యయస్థానానికి చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా కాబట్టి వీరికి ఈరోజు అంత అనుకూలతలు లేవు అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు అయితే ఎక్కువగా పెరుగుతాయి ఈరోజు. ఇక నిద్రలేమి సమస్యలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు. దూర ప్రయాణాల వల్ల ముఖ్యంగా వీరికి అలసట కలుగుతుంది. ఈ విషయాల మీద కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్ర ఆధారిత చతుర్రాహి గ్రహ ప్రభావాలు చెప్పుకోవటం జరిగింది. ఇక ఈరోజు చంద్రదోష నివారణకి సోమవారం లేదా పౌర్ణమి నాడు శివునికి అభిషేకం చేయడం మంచిది. శతభిషం, పూర్వభాద్రపద నక్షత్ర దోషాలకైతే కనుక ఆ నక్షత్రాల వారికి ఆవుకి నానబెట్టిన శనగలు లేదా పచ్చిగడ్డిని తినిపించండి. ఇక సాధారణ పరిహారాలు అందరూ చేసుకోదగ్గవి. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 టైమ్స్ జపించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది ముఖ్యంగా అనేది చెప్పటం. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా కీ పాయింట్స్గా చెప్పటం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్సే యాక్యురేట్గా. ఇవి గోచార అంచనాలు. జన్మజాతకంలో కొద్దిపాటి మార్పులైతే ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.